వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. అతడు టాలీవుడ్లో ఒక కల్ట్ క్లాసిక్స్ మూవీస్లో అతడు కూడా టాప్ ప్లేస్లో ఉంటుంది. అతడు సినిమాకి మహేష్ బాబు గారి అభిమానులే కాకుండా తెలుగు సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అభిమాని. ఈ విషయంపై ఒకసారి త్రివిక్రమ్ గారు అంటే ఆయన పాపం మరి ఎంత బాధపడ్డారో తెలియదు కానీ, సార్ మీ అతడు సినిమా థియేటర్ల కంటే టెలివిజన్లో చాలా వందల లక్షల వేల మంది కోట్ల మంది చూశారండి. దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి. అది నా దురదృష్టం అండి. ఇదేదో థియేటర్‌లో అలాగా ఆడుంటే చాలా పెద్ద అంటే నాకింకా మంచి పేరొచ్చేది. సో, ఇది అదృష్టంగా భావించాలో లేదంటే దురదృష్టంగా భావించాలో నాకైతే అర్థం కావట్లేదని చెప్పి త్రివిక్రమ్ గారు అప్పట్లో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికి గుర్తే. సో, ప్రస్తుతం అయితే టాలీవుడ్‌లో సినిమా రిలీజ్ కలెక్షన్‌లు ఎలా ఉన్నాయో తెలీదు గానీ, అవి ఫేకా లేదంటే ఏదో తెలీదు గానీ, పెద్ద హీరోల రిలీజ్ సినిమా కలెక్షన్‌లు మాత్రం అద్దిరిపోతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు లాంటి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కలెక్షన్‌లయితే మామూలుగా ఉండట్లేదు. మొన్నే చూసాం. మన 'ఆరెంజ్' గాని, ఒక 'మురారి' గాని, లేదంటే 'ఖుషి' సినిమా గాని, ఈ సినిమా కలెక్షన్‌లు ఒక చిన్న హీరో సినిమా అంటే ఒక రిలీజ్ అయ్యి హిట్ టాకొస్తే ఏ రేంజ్ కలెక్షన్‌లొస్తాయో దానికంటే ఎక్కువ రేంజ్ కలెక్షన్‌లయితే ఈ సినిమాలు తీసుకొచ్చాయి. సో, ప్రస్తుతానికైతే 'అతడు' సినిమా రిలీజ్ కోసం యావత్ తెలుగు మాట్లాడుకున్న ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 'అతడు' సినిమాలో మహేష్ బాబు గారు, బ్రహ్మానందం గారు, ఇక త్రివిక్రమ్ గారి టేకింగ్ గాని నెవర్ బిఫోర్. బ్రహ్మానందం గారు కనిపించే ప్రతి ఒక్క సీన్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కి పండగే. మహేష్ బాబు గారి యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్‌లో ఉంటది. ఇక మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు, ఇక త్రిష వీళ్ళు ముగ్గురు త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరి మధ్య తీసుకున్న లవ్ సీన్స్ కూడా కేకలా ఉంటాయి. సో, ఇన్ని మంచి యాక్సెప్ట్స్ ఇంతటి పాజిటివ్‌నెస్ ఉన్న ఒక సినిమా 'అతడు' సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు మాట్లాడే ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాలనుకుంటారు. అంటే ఎప్పుడో 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అంతటి ఆదరణ లభించలేదు అంటే, ఆ సినిమాకు ఉన్న సత్తాకి రేంజ్‌కి తగ్గ ఆదరణ అయితే లభించలేదు. సో, ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. అప్పటి వరకు అలాంటి టేకింగ్ అనేది తెలుగు సినిమా స్క్రీన్ మీద ఇండియన్ స్క్రీన్ మీద లేదు నిజంగా. ఎందుకంటే 'మహేష్ బాబు' గారి ఇంట్రడక్షన్ ఫైట్ గాని, ఇక ఆ పొలం ఫైట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ అవుద్ది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వచ్చిన పెద్ద పెద్ద ఫైట్‌ల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ అది మాత్రం. ఇక క్లైమాక్స్ గాని, ఇవన్నీ ఓవరాల్‌గా ఒక మంచి సినిమా అంటే ఒక కల్ట్ క్లాసిక్ సినిమా అనిపించుకోవడానికి ఎలాన్ని సవలక్షణాలు ఉన్న ఏకైక సినిమా మాత్రం 'అతడు.' ఇప్పుడు ఆ 'అతడు' సినిమా రిలీజ్ అవుతుంది. ఈ 2025 మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 8దో తారీఖునైతే రిలీజ్ అవుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ రిలీజుల్లో కూడా 'అతడు' సినిమా కొన్ని రికార్డులు అప్పుడే బద్దలు కొట్టేస్తుంది. ఆ రికార్డులు ఏంటంటే ఇప్పటి వరకు కూడా రిలీజ్ సినిమాల్లో ఏ తెలుగు సినిమాకి ముఖ్యంగా ఏ ఇండియన్ సినిమాకి కూడా అంతటి బిజినెస్ జరగలేదట. చూడండి. అతడు రిలీజ్ సినిమాని కొనుక్కోవడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారంటే, అతడి సినిమాకి ఫ్యామిలీస్‌లో ఉన్న ఆ కల్ట్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని తిరిగి మళ్ళీ అప్పటికంటే ఇప్పుడు మరికొంతమందిని, మరీ ఎక్కువ మందిని థియేటర్‌కి రప్పిస్తుంది అతడి సినిమా అనే నమ్మకం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లతో అంత డబ్బు పెట్టి కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా దాదాపుగా ఒక గోదావరి ఏరియాల నుంచే 3,00,00,000కు పైగా పెట్టి కొనడానికైతే ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే రెడీ అయిపోయారంట. సో, దీన్ని బట్టి అతడు రిలీజ్ రికార్డులనేవి సినిమా అంటే ఈ రిలీజ్ బిజినెస్‌తోనే స్టార్ట్ అవుతుంది. సో, ఇక ఆ సినిమా బిజినెస్ ఎక్కడికి లాగుతుంది, రిలీజ్‌లో ఎన్ని రికార్డులు కొడుతుందంటే ఖచ్చితంగా మరొక 5 నెలలైతే మనం ఆగాలి. ఖచ్చితంగా మనం 3 నెలలైతే ఒక 90 రోజులైతే ఖచ్చితంగా ఆగాలి. సో, దీన్ని బట్టి ఇది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఒక్కరే సెలబ్రేట్ చేసుకునే సినిమా కాదు. ఓవరాల్ తెలుగు సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా సెలబ్రేట్ చేసుకునే సినిమా అతడు. మణిశర్మ గారి సంగీతం గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని ఒక అద్భుతం. అతడు టైటిల్ సాంగ్‌కే నాకు తెలిసి రిలీజ్ రోజు ప్రతి ఒక్కడు కూడా అభిమాని కానివాడు కూడా తన అభిమాన హీరోని ఆ సాంగ్‌లో చూసుకుంటాడు. అతడు ఆ సాంగ్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పటికి కూడా ఒక సినిమా హీరోని గాని, ఒక ఎవరినైనా సరే ఒక మీమ్స్‌లో గాని, లేదంటే ఏవైనా వీడియోస్‌లో గాని ఎలివేట్ చేద్దామంటే అతడు బ్యాక్‌గ్రౌండ్ పడతది. అతడు ఆ సాంగ్ మొదటి సాంగే పడతది. సో, అంతటి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న 'అతడు' సినిమా రిలీజ్ రచ్చ ఎలా ఉంటుందంటే, ఇది మామూలుగా ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా రిలీజ్ సినిమాలు మనం చూస్తున్నాం. 'ఆరెంజ్' గాని, 'ఖుషి' గాని, 'మురారి' గాని ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీస్ కనెక్ట్ అయిపోయారు సినిమాని. 'ఆరెంజ్' సినిమా అయితే ఇక అభిమానులతో సంబంధం లేదు. ఏదో 'రామ్ చరణ్' గారి అభిమానులు, లేదంటే 'చిరంజీవి' గారి అభిమానులు చూస్తారని కాదు. ఆ సినిమాకి ప్రతి ఒక్కడు అభిమాని ఇప్పుడు. అదే విధంగా 'అతడు' సినిమా కూడా
వీటన్నిటితో పాటు కలిపి పెద్ద బోనస్ ఏంటంటే 'అతడు' సినిమా రీ రిలీజ్‌కి ఫ్యామిలీ ఆడియన్స్. ఖచ్చితంగా ఒక వల్గర్ కామెడీ ఉండదు. ఒక ఎక్స్‌ట్రా డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండదు. ఏమి ఉండదు. కానీ 6 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతి ఒక్కడు కూడా చక్కగా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా 'అతడు'. సో, అలాంటి 'అతడు' రీ రిలీజ్ సినిమాకి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పెద్ద ఎత్తున తండోపతండాలుగా వస్తారు. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగా వస్తారని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాకి అన్ని కోట్లు పెట్టి కొనడానికి రెడీగా ఉన్నారు. నిజంగా అది కూడా ఇది ఇప్పుడు 8కేలో ఐమాక్స్ ఫార్మాట్‌లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఐమాక్స్ ఫార్మాట్‌లో సినిమా స్క్రీన్ మీద మహేష్ బాబు గారిని చూస్తే ఆ పొలం ఫైట్ ఒక్కటి చాలు. అభిమానులకి పండగే. ఇక మహేష్ బాబు గారు, త్రిష వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చి ఒక్కొక్క సీన్ గాని, ఒక్కొక్క సాంగ్ గాని ఏ లెవెల్‌లో ఉంటదో మనం ఊహించుకోవచ్చు. సో, ఏది ఏమైనా సరే ఓవరాల్‌గా 'అతడు' సినిమా రీ రిలీజ్‌కి అభిమానులు ఎంత వెయిట్ చేస్తున్నారో తెలీదు గానీ, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని ఈ జనరేషన్‌లో ఎప్పుడో 2005లో వచ్చిన సినిమా 2025 దాదాపు 20 సంవత్సరాల తర్వాత సినిమాని ఇప్పుడు మనం చూస్తున్నామంటే అదొక రకమైన అనుభూతి. మనలో చాలామంది అప్పుడు చిన్నప్పుడు సినిమా చూసుంటాం 'అతడు' సినిమా. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కామెడీ గాని, ఆ టైమింగ్ గాని, ఆ ఫైట్స్ గాని, ఆ ఫస్ట్ సాంగ్ గాని, ఆ ఇంటర్వెల్ బ్లాక్ గాని అవన్నీ చూస్తే ఇప్పుడు మనం ఒక ఫీల్‌లోకెళ్ళిపోతాం. గతంలోకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా 'త్రివిక్రమ్' గారు వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ మాత్రం 'అతడు.' 'త్రివిక్రమ్' గారి నుంచి అంతకు మించి సినిమా కూడా ఇప్పటి వరకు వచ్చిందా? రాలేదంటే రాలేదనే చెప్పొచ్చు. చాలా డిఫరెంట్‌గా ఉంటది టేకింగ్ అంతా కూడా. ఆ తెర మీద ఆ స్క్రీన్ మీద టక్ టక్ మని టైప్ చేస్తున్నప్పుడు పేర్లు రావడం గాని, అదంతా చాలా ఒక వేరే లెవెల్‌లో ఉంటది సినిమా. సో, అలాంటి వేరే లెవెల్ సినిమాకి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి రికార్డులనిస్తారు ఏంటి అనేది అంటే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి 'అతడు' సినిమా రీ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న రీ రిలీజ్‌లన్నీ ఎగిరిపోతాయి.